అనునిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుపై గుంతలు పడడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారుల్లో గానీ చలనం లేదని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేట ఎల్లమ్మ గుడి నుండి బోరాయిమాం చౌరస్తా వరకు రోడ్డు పరిస్థితి దుర్భరంగా మారిపోయిందని వాపోయారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 16వ వార్డులో బారిమాం చౌరస్తా నుండి ఎల్లమ్మ గుడికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా గుంతలమయమై నీరు నిలవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై నిలిచిన నీటి గుంతలలో వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్తో కలిసి పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట ఎల్లమ్మ గుడి నుండి బారిమాం చౌరస్తా వరకు రోడ్డు పరిస్థితి దుర్భరంగా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మరొక వారం రోజుల్లోగా రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాజనర్సు హెచ్చరించారు. ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణాన్ని గత 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారు 50 కోట్ల రూపాయలతోటి బారాయిమాం చౌరస్తా టు అల్లిపూర్ దాక ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయడం లేదు. నిధులు విడుదలయకపోగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ప్రజలు, ఏదైతే ఈ ప్రాంతంలో వెళ్తున్నట్టు ప్రజలు, ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా వేలాదిగా రోజు మంగళవారము, శుక్రవారం ప్రతిరోజు కూడా నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఈనాడు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.